హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే గైస్, టుడే వీడియోలో మనం హ్యాకింగ్ కి ఒక రోడ్ మ్యాప్, ఎథికల్ హ్యాకింగ్ కి అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలని హ్యాకింగ్ మీద చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలని తెలియక అక్కడనే స్టాప్ అయి ఉంటారు. అందుకోసం అయితే ఈ రోడ్ మ్యాప్ అయితే చేస్తున్నాం గైస్. ఎందుకంటే ఒక పర్టికులర్ వే ఉంటుంది, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక పర్టికులర్ వే ఫాలో అవుతాం కదా. అలానే నేర్చుకుని కానీ ఒక పర్టికులర్ వే ఏంటి మనకు అర్థమయ్యేది. ఇక్కడైతే మీకైతే నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గైస్. ఎథికల్ హ్యాకింగ్ ఒక రోడ్ మ్యాప్ అయిందంటే, ఫస్ట్ వచ్చేసి మనం నెట్వర్కింగ్ నేర్చుకోవాలి. నెట్వర్కింగ్ మెయిన్ రోల్ హ్యాకింగ్ లో. ప్రతి ఒక్కటి నెట్వర్క్ తో కనెక్ట్ అయింటారు మనం చేసే పని. అందుకోసం నెట్వర్కింగ్ అనేది మెయిన్ రోల్ గైస్. అంటే నెట్వర్కింగ్ అంటే ఏంటి బ్రో అంటే, ఇక్కడ వచ్చేసి మనకి నెట్వర్కింగ్ అంటే ఐపీ అంటే ఏంది, డిఎన్ఎస్ అంటే ఏంది, డిహెచ్సిపి అంటే ఏంది, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి గైస్. ఐపీ వర్షన్స్ అంటే ఏంది, తర్వాత వచ్చేసి హబ్ అంటే ఏంది, స్విచ్ అంటే ఏంది, రూటర్ అంటే ఏంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి గైస్. అవి వాటిని అన్నింటిని నేర్చుకుంటేనే మనకి నెట్వర్కింగ్ అనేది వచ్చినట్టు. ఇక్కడ మనకి ఎందుకంటే ఒక కంపెనీ, పర్టికులర్ కంపెనీ ఏది యూజ్ చేస్తుంది, నెట్వర్క్ ఏది యూజ్ చేస్తుంది, దాన్ని వనరబిలిటీ ఏంటి అని ఫైండ్ చేయడానికి ఇలా చాలా యూజ్ అవుతుంది గైస్ నెట్వర్కింగ్ అనేది. ఓకే గైస్, ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి నెట్వర్కింగ్ బేసిక్ వచ్చేసి. ఖచ్చితంగా నెట్వర్కింగ్ లేని మనం హ్యాకింగ్ అయితే చేయలేము. ఓకే గాయస్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ గాయస్. ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటేనే ఒక పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకుంటేనే మనం హ్యాకింగ్ వస్తుంది అన్నట్టు అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్, లైనెక్స్, మ్యాక్ఓఎస్, పారటోఎస్, ఖాళీ లైనెక్స్, బ్లాక్ ఆర్చ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి గైస్. మనం 15 ఆపరేటింగ్ సిస్టమ్ మీద మంచి గ్రిప్ ఉంటే గానీ ఒక అడ్వాన్స్ లెవెల్ హ్యాకర్ అయితే కాలేము. ఎందుకంటే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ని ఫైండ్ చేయడానికి, మనం ఫైండ్ చేయడానికి ప్లస్ అటాక్ చేయడానికి కూడా మనకి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే నేర్చుకుండాలి, గ్రిప్ అయితే ఉండాలి. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ఒక బేసిక్ లెవెల్ అయితే ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్ అనే దాంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే, అసలు ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ అనేది అయితే తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్. ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్ అనే చాప్టర్ లో మనం ఏం నేర్చుకుంటామంటే, ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ లేదా ఒక పర్టికులర్ పర్సన్ వాళ్ళ ఒక ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలనేది ఈ యొక్క చాప్టర్ లో అయితే నేర్చుకుంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి స్కానింగ్ నెట్వర్క్స్. స్కానింగ్ నెట్వర్క్స్ కంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ నెట్వర్క్ స్కాన్ చేయాలి. స్కాన్ చేసేసి మనం ఓపెన్ పోర్ట్స్ లో ఫైండ్ చేసి, లేదా ఏదన్నా దాని ఒక పోర్ట్స్ రన్నింగ్ ఏది, ఏ సర్వర్స్ రన్ అవుతున్నాయి అనేది తెలుసుకోనికి అయితే స్కానింగ్ నెట్వర్క్స్, దాని ఒక వనరబిలిటీ ఫైండ్ చేయడానికి అనేది స్కానింగ్ నెట్వర్క్స్ లో అయితే తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఎన్యూమరేషన్. ఎన్యూమరేషన్ అంటే ఏంటంటే గైస్, ఇక్కడ ఫుట్ ప్రింటింగ్ రికానసెన్స్ ఉంది కదా, దీనికి కొంచెం అడ్వాన్స్ లెవెల్. అంటే ఇక్కడ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ వెరిఫై చేసుకుంటాం. ఎన్యూమరేషన్ లో వెరిఫై చేసుకొని కొంచెం అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చుకుంటాం. ఇది వచ్చేసి ఎన్యూమరేషన్ అనే చాప్టర్ లో అయితే మనం నేర్చుకుంటాము. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్, వనరబిలిటీ అనాలిసిస్. వనరబిలిటీ అనాలిసిస్ అంటే ఏంటంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో వనరబిలిటీ అనలైజ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వనరబిలిటీ ఉందంటే దాన్ని అనాలిసిస్ చేయాలి. అంటే ఏ వనరబిలిటీ ఉంది, దాన్ని ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం అనేది మనకి ఇక్కడైతే తెలుసుకుంటాం గాయస్. వనరబిలిటీ అనాలిసిస్ అంటే వనరబిలిటీ ఏది ఉంది అనేది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ హ్యాకింగ్. సిస్టమ్ హ్యాకింగ్ అంటే ఏంటంటే, ఒక పర్టికులర్ విండోస్ లేదా లైనెక్స్ ఇలా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, దాన్ని ఏ విధంగా హ్యాక్ చేయొచ్చు, ఎన్ని రకాల హ్యాక్ చేయొచ్చు అనేది మనం ఈ చాప్టర్ లో అయితే తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మాల్వేర్ థ్రెడ్స్. మాల్వేర్ థ్రెడ్స్ అంటే ఏంటంటే, ఒక హ్యాకర్ మాల్వేర్ థ్రెడ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా మాల్వేర్స్ లో. ట్రోజన్ లేదా వాము, బాట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాల్వేర్స్ అనేవి. అవి ఏ విధంగా ఇన్ఫెక్ట్ అవుతాయి, దాని నుంచి ఇలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మనం ఈ యొక్క చాప్టర్ లో అయితే తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి స్నిఫింగ్. స్నిఫింగ్ అంటే సింపుల్ వేలో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్ లో ఒక పర్టికులర్ పాస్వర్డ్ అనేది వెళ్తుంటది గైస్. అంటే అటాకర్ అనేవాడు మనం ఉంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే, సెంటర్ అనేవాడు తన ఒక క్లయింట్ కి సెండ్ చేస్తుంటాడు ఒక పాస్వర్డ్, పర్టికులర్ పాస్వర్డ్. దాన్ని ఏం చేస్తామంటే మనం స్నిఫింగ్ చేసేసి దాని ఒక పాస్వర్డ్ ని డిక్రిప్ట్ చేస్తాం గైస్. అది ఎన్క్రిప్షన్ లో వెళ్తాది. మనం అయితే స్నిఫింగ్ ద్వారా దాన్ని క్యాప్చర్ చేసి డిక్రిప్ట్ అనేది చేయడాన్ని ఈ యొక్క స్నిఫింగ్ దాంట్లో అయితే తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఇది ఒక
మంచి బెస్ట్ చాప్టర్ గైస్. ఎందుకంటే చాలా కంపెనీస్ లేదా పర్సన్స్ హ్యాకింగ్ కి గురయ్యేది ఈ యొక్క సోషల్ ఇంజనీరింగ్ వల్ల. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 90% వరల్డ్ లో ఈ యొక్క సోషల్ ఇంజనీరింగ్ కి హ్యాక్ అవుతారు గైస్. నెక్స్ట్ వచ్చేసి డానియల్ ఆఫ్ సర్వీస్ అంటే డాస్. మీరే విని ఉంటారు డాస్ అని. దాన్ని డానియల్ ఆఫ్ సర్వీస్ అంటాం. ఈ యొక్క చాప్టర్ లో ఏం తెలుసుకుంటామంటే ఒక పర్టికులర్ వెబ్సైట్ ని ఎలా డౌన్ చేస్తారు, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు అనేది తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వెబ్సైట్ ఉంది గైస్. ఆ ఒక వెబ్సైట్ కి 10 మెంబర్స్ కెపాసిటీ, అంటే 10 మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తే అది రిప్లై ఇవ్వగలుగుతుంది. అదే ఒక 100 రిక్వెస్ట్ వెళ్తే ఒకేసారి రిప్లై ఇవ్వలేదు కదా, దాన్ని డాస్ అటాక్ అంటాం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీడాస్ అటాక్స్ అనేది ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి సెషన్ హైజాకింగ్. సెషన్ హైజాకింగ్ అంటే వేరే పేరు వచ్చేసి క్విక్ హైజాకింగ్ అని అంటాం. దీన్ని వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్ ఏదో సంథింగ్ చూస్తున్నారు. దాంట్లో హ్యాకర్ అనేవాడు కొన్ని కుకీస్ అయితే దొంగిలిస్తాడు. దొంగిలించిన కుకీస్ ను యూజ్ చేసుకొని మీరు అక్కడ వాచ్ చేసేదాన్ని హ్యాకర్ ఒక కంప్యూటర్ లో చెక్ చూస్తాడు. దాన్ని సెషన్ హైజాకింగ్, కుకీ హైజాకింగ్ అనొచ్చు ఎగ్జాంపుల్ కి. నెక్స్ట్ వచ్చేసి అవాయిడింగ్ ఐఓఎస్ ఫైర్ వాల్స్ అండ్ హనీ పాట్స్. ఈ చాప్టర్ లో వచ్చేసి ఫైర్ వాల్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాం, దాన్ని ఎలా బైపాస్ చేస్తాం అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. హనీ పాట్స్ అంటే ఏంటి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి హ్యాకింగ్ వెబ్. హ్యాకింగ్ వెబ్ అంటే ఒక వెబ్సైట్ లో వనరబిలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బగ్స్ అనేవి ఉంటాయి. దాన్ని ఫైండ్ అవుట్ చేయడం ఇక్కడైతే తెలుసుకుంటాం మనం ఈ చాప్టర్ లో. నెక్స్ట్ వచ్చేసి హ్యాకింగ్ వెబ్ అప్లికేషన్స్. హ్యాకింగ్ వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసే ఫైల్స్ ద్వారా ఎలా హ్యాక్ అవుతాం అనేది ఇక్కడ ఈ చాప్టర్ లో అయితే తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్ అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఇంజెక్షన్స్. అంటే దీన్ని వచ్చేసి ఏంటంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనేది ఒక పర్టికులర్ కోడ్ అనేది ఏం చేస్తామంటే మనం డేటాబేస్ అనేది ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ అనేది దాంట్లో ఇంజెక్ట్ చేసినప్పుడు మనకైతే ఆ డేటాబేస్ అనేది టోటల్ యాక్సెస్ వచ్చేస్తుంది, పూర్తిగా కంట్రోల్ చేసుకుంటాం. అంటే డేటాబేస్ అంతా దొంగలేయడాన్ని ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ద్వారా చేస్తారు. ఇది ఒక బగ్ గైస్ వెబ్సైట్స్ లలో. నెక్స్ట్ వచ్చేసి హ్యాకింగ్ మొబైల్ ప్లాట్ఫామ్స్. హ్యాకింగ్ మొబైల్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటంటే మొబైల్స్ ని ఐఓఎస్ కానీ ఆండ్రాయిడ్ కానీ ఈ యొక్క మొబైల్స్ ని ఏ విధంగా హ్యాక్ చేస్తాం, ఎన్ని రకాలుగా హ్యాక్ చేస్తాం అనేది ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఐఓటీ హ్యాకింగ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఐఓటీ హ్యాకింగ్ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం కొన్ని హౌస్లలో ఎలా అంటే ఒక లైట్ ని వాయిస్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేస్తుంటారు, ఆన్ ఆఫ్ అనేది. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐఓటీ హ్యాకింగ్ అనేది జరుగుతాయి. అంటే వాయిస్ కంట్రోల్ ద్వారా యాక్సెస్ చేసేదాన్ని ఐఓటీ అంటాం మనం. అలాంటి అప్లికేషన్స్ ని ఎలా హ్యాక్ చేస్తారు అనేది ఈ యొక్క చాప్టర్ లో తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కానీ తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోగ్రఫీ. క్రిప్టోగ్రఫీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హ్యాకర్ అనుకున్నాం, వేరే తనకి ఒక పర్టికులర్ ఫైల్ అనేది ఒక పర్టికులర్ పాస్వర్డ్ అనేది సెండ్ చేయాలి. దాన్ని ఎలా ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తాం, అతను ఎలా డిక్రిప్ట్ చేసుకుంటారు అనేది తెలుసుకుంటాం మనం ఈ చాప్టర్ లో. అంటే ఒక పాస్వర్డ్ ని ఎలా ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తే ఎలా డిక్రిప్ట్ చేసుకుంటాడు అతను. అలాగైతే ఈ క్రిప్టోగ్రఫీలో తెలుసుకుంటాం గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బిగినర్ లెవెలే గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్. ఇంటర్మీడియట్ లెవెల్ అంటే మనం వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మెయిన్ రోల్ పాటిస్తాయి గైస్. ఇక్కడ వచ్చేసి పైథాన్, C++, జావా, PHP ఇలా డిఫరెంట్ రూబీ ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే నేర్చుకోవాలి గైస్. ఎందుకంటే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో అటాక్ చేశారనేది మనకు తెలియదు. దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేస్తే అడ్వాన్స్ లెవెల్లోకి వస్తే మనకి అడ్వాన్స్ లెవెల్ టాపిక్స్ లో వైఫై అండ్ వైర్లెస్ అండ్ వైర్డ్ నెట్వర్క్ హ్యాకింగ్ అంటే ఏంటి, దాన్ని ఎన్ని రకాలుగా హ్యాక్ చేయొచ్చు, ఎలా హ్యాక్ చేయొచ్చు అనేది ఈ చాప్టర్ లో తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మిథిమా అటాక్స్. మిథిమా అటాక్స్ అంటే ఏంటంటే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. దీన్ని వచ్చేసి అడ్వాన్స్ లెవెల్ టాపిక్ లో అయితే నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి హ్యాక్ WA2 ఎంటర్ప్రైజ్ నెట్వర్క్స్ అనే దాన్ని అయితే నేర్చుకోవాలి మనం. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే CAP టు పోర్టల్స్ హ్యాకింగ్. అంటే ఏంటంటే ఒక ఎయిర్పోర్ట్ లేదా హోటల్స్ ని ఏ విధంగా హ్యాక్ చేస్తారు అనేది ఇక్కడైతే నేర్చుకుంటాం మనం.
తర్వాత వచ్చేసి ఈవిల్ ట్విన్ అటాక్. ఈవిల్ ట్విన్ అటాక్ అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎలా అంటే మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ లాంటిదే, సేమ్ దగ్గరికి వస్తే. నెక్స్ట్ వచ్చేసి హిడెన్ నెట్వర్క్స్. హిడెన్ నెట్వర్క్స్ అంటే ఏంటంటే హిడెన్ పాయింట్స్ ఎలా ఫైండ్ చేస్తాం, దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాం అనేది అయితే ఇక్కడ ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడైతే నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ హెచ్టిటిపిఎస్ వెబ్సైట్స్ అటాక్స్. అంటే హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ వెబ్సైట్స్ అటాక్స్ అనేది ఇక్కడ ఎలా ఫైండ్ చేయాలనేది ఇక్కడ ఈ చాప్టర్ లో అయితే నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ట్రోజాన్స్. ట్రోజాన్స్ అంటే ఏంటంటే లైక్ ఇందాక మాల్వేర్ అని చెప్పా కదా, మాల్వేర్ లో ట్రోజాన్స్ అనేది ఇది ఒక పార్ట్. దీని గురించి అయితే మనం డీటెయిల్ గా అయితే నేర్చుకుంటాం. వీటన్ని టాపిక్స్ అయితే మన ఛానల్ అయితే డైలీ 1 by 1 అయితే వస్తాయి కంటెంట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హ్యాకింగ్ బుక్స్ ఫర్ హ్యాకర్స్. అంటే హ్యాకర్స్ కి కొన్ని పర్టికులర్ బుక్స్ అనేది రికమెండ్ చేస్తాం మనం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ద ఆర్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ, ద ట్యాంగిల్డ్ వెబ్, ద హ్యాకర్స్ ప్లే బుక్, ఎక్స్ప్లోయిటింగ్ సాఫ్ట్వేర్ అండ్ హౌ టు బ్రేక్ ఏ కోడ్, హ్యాకింగ్ ద ఆర్ట్ ఆఫ్ ఎక్స్ప్లోయిటేషన్, గూగుల్ హ్యాకింగ్ ఫర్ పెన్ టెస్టర్స్, పెన్ టెస్టింగ్ ఏ హ్యాండ్స్ ఆన్ ఇంట్రడక్షన్ టు హ్యాకింగ్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అనేది మనం అయితే చదవాల్సింది వస్తుంది. ఎందుకంటే హ్యాకింగ్ ఫీల్డ్ అనేది ఒక పర్టికులర్ ఇంత నేర్చుకుంటేనే అయిపోతుందంటే అయిపోదు. మనం ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలి, డైలీ న్యూస్ పేపర్ చదవాలి. ఎందుకంటే న్యూస్ పేపర్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాం. ఎందుకంటే డైలీ ఒక పర్టికులర్ అటాక్ అనేది జరుగుతుంది. దాని ద్వారా మనం దాన్ని ఎలా సెక్యూర్ చేయాలని, ప్రొటెక్షన్ చేయాలనేది అక్కడైతే నేర్చుకుంటాం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ అనేది ఎలా జరుగుతాయి, ఇలా అన్ని నేర్చుకోవాలి గైస్. అప్డేటెడ్ ఉండాలి. ఫస్ట్ వచ్చేసి హ్యాకింగ్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యే ముందర ఖచ్చితంగా మనకి ఓపిక అనేది ఉండాలి, సహనం. ఎందుకంటే దీంట్లో ఓపిక సహనం ఉన్న వాళ్ళైతేనే రాగలుగుతారు, లేదంటే దీన్ని నేర్చుకోలేరు. వాళ్ళకైతే ఒక బెస్ట్ గైడెన్స్ గైస్ దిస్ ఈజ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే థ్యాంక్ యూ గైస్. ఇంతే గైస్, ఇంకా ఇప్పటికప్పుడు అప్డేట్లో ఉండండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. హ్యాక్ మాస్టర్స్ అనేది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దీనికి సంబంధించిన కంటెంట్ అనేది డైలీ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. ఫర్ మోర్ ఇంకా ఏంటంటే మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చే ఛానల్ డిస్క్రిప్షన్ లో మీరు అక్కడి నుంచి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయ్యి అక్కడైతే హ్యాకింగ్ వీడియోస్ అయితే జరుగుతుంటాయి, పోస్ట్ చేస్తుంటాం డైలీ. టెలిగ్రామ్ లో సెండ్ చేసేటివి కొంచెం అప్గ్రేడ్ ప్రాక్టికల్ వీడియోస్ అయితే ఎక్కువ సెండ్ చేస్తాం. ఎందుకంటే యూట్యూబ్ లో స్ట్రైక్స్ పడతాయని మేము అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాక్టికల్ వీడియోస్ అయితే యూట్యూబ్ లో పెట్టాం. మాక్సిమం టెలిగ్రామ్ లో అయితే పోస్ట్ చేస్తాం ప్రాక్టికల్ వీడియోస్ అనేది ఎక్కువగా. మీరు అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు హ్యాకింగ్ వీడియోస్ అనేది. మనం మన టెలిగ్రామ్ లో ఎలా జాయిన్ అవ్వాలనే వీడియో కూడా మన ఛానల్ అయితే పోస్ట్ చేసి ఆల్రెడీ. దాన్ని అయితే మీరు చూసి ఒకసారి జాయిన్ అయితే అవ్వచ్చు గైస్. అక్కడైతే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయని క్లారిఫై చేస్తాం. అక్కడైతే మీకు 2 గ్రూప్స్ అనేది ఉంటాయి. మెయిన్ ఛానల్ ఒకటి, డిస్కషన్ గ్రూప్ అనేది. డిస్కషన్ గ్రూప్ లో మీరు మెసేజ్ చేస్తే మీకు మేమైతే ఆన్సర్ ఇస్తాం. ఓకే గైస్, థ్యాంక్